అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పొడమి తల్లి కృపతో. రచయిత మూల కన్నడ కథ రచయిత అనుపమ మంగళవేడే. తెలుగు అనువాదం వీణా జోషి గారు. ఇక కథలోకి వెళితే, రాత్రంతా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. వరుణుడు పొడమి ఒడిలో మనస్ఫూర్తిగా ఆటలాడుకున్నాడేమో. వీధులలో ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న కాల్చేసిన టపాసులు, విష్ణు చక్రాలు, బాణసంచా వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. కిందటి రోజు దీపావళి జరుపుకున్న ఆనవాళ్లే లేకుండా మనిషి బాధ్యతారాహిత్యానికి విసుగు చెందిన ప్రకృతి తానే స్వయంగా పూనుకొని స్వచ్ఛ పృథ్వీ అభియానం చేపట్టినట్టు ఉంది. టిఫిన్ బాక్సు చేతబట్టి వడివడిగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తోంది ప్రేమ. ఒక చేత్తో చీర కుచ్చిళ్లను కొద్దిగా పైకి ఎత్తి పట్టుకున్నా ఇంకా వర్షం కురుస్తూ ఉండడం వల్ల చీర దాదాపు తడిసిపోయింది. వాననీటి వేగానికి నేలమీది చెత్తా చెదారం, బురద అన్నీ కొట్టుకుపోయినట్టు తన కష్టాలు కొట్టుకుపోకూడదా? ప్రకృతికి నా మీద అంత కరుణ ఉంటుందా? అనుమానమే అనుకుంది. మొగుడనేవాడు పేరుకు మాత్రమే ఉన్నాడు. పచ్చి తాగుబోతు మనిషి. ఇంట్లో ఉన్న కొద్ది సామాన్లు కూడా వాడి తాగుడు కోసమని గడప దాటాయి. తాపీ మేస్త్రీగా పని అయితే చేస్తాడు, కానీ వాడికొచ్చే కూలీ డబ్బులో ఒక్క పైసా ఈ ఇంటి లోపలికి వచ్చింది లేదు. ఇటుక బట్టి వద్ద పనిచేసే చెల్వి ఇంటికి పోతుంటాడని కూడా తెలుసు. అక్కడి నుండి వచ్చాక తనతో తగువులు పెట్టుకోవడం కూడా అతని దినచర్యలో భాగమే. రాను రాను డబ్బులు ఇమ్మంటూ కొట్టడం అలవాటు చేసుకున్నాడు. వాడిని భరించడం అలవాటు చేసుకుంది ప్రేమ. వాడికి అందకూడదని డబ్బులు దాచిపెడుతూ ఉంటుంది, కానీ వాడు ఎలాగో వెతికి తీసుకువెళ్ళేవాడు. ఇలాగే అయితే ఒకరోజు రోడ్డు మీద పడాల్సి వస్తుందని డబ్బును ఇంట్లో దాయకుండా బ్యాంకులో వేయడం మొదలుపెట్టింది. అప్పటి నుండి ఇంకా బెట్టు చూపించడం మొదలుపెట్టాడు. ఇంటికి రావడం తగ్గించి చెల్వి దగ్గరకే పోయేవాడు. 6 ఏండ్ల కొడుకు రాజుని తండ్రి నీడలో పెంచడం ప్రేమకు ససేమిరా ఇష్టం లేదు. 4 రాళ్ళు సంపాదించి కొడుకుని బాగా చదివించాలని రాత్రింబవళ్ళు కొన్ని ఇళ్లల్లో పనికి పోయేది. ఏ అమావాస్యకో పౌర్ణమికో ఓనాడు వచ్చిపోయే మొగుడిని లోపలికి రానిచ్చేది. ఇంటి ఖర్చులకని పెట్టుకున్న డబ్బుల్ని లాక్కునేవాడు. 3 ముళ్ళు వేశాననే దర్పంతో మీద పడి తన కోరికల్ని తీర్చుకునేవాడు. ఫలితంగా మరోసారి నెల తప్పింది ప్రేమ. పని అంతా చేసి 7 గంటలకల్లా ఇంటి నుండి బయలుదేరింది. తెల్లారే లేచి రాగి ముద్దలు, ఎర్ర చట్నీ చేసింది. రాజుగాడికి తినబెట్టి తను ఓ ముద్ద గబగబా మింగేసింది. రాజుగాడికి బడిలో మధ్యాహ్నం భోజనం ఉండడం వల్ల వాడి భోజనం గురించి బెంగలేదు. ఒక ముద్ద ఇంత చట్నీ బాక్సులో సర్దేసుకుంది. ఇక మధ్యాహ్నం తినేదెప్పటికో, సమయం దొరికితే తినడం, లేదంటే పస్తులుండడం. అంతేకాని ఆ అపార్ట్మెంట్ వాళ్ళు పెట్టే పాచిపోయి వాసన కొట్టే తిండి మాత్రం వద్దు అని ఒట్టేసుకుంది. పేరుకు అన్నపూర్ణ అపార్ట్మెంట్. ఒక్క పూట భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టరు అనుకుంటూ నవ్వుకుంది. ఒక ఇంటి చాకిరీ ముగిశాక ఇంకో ఇంటికి వెళ్లే ముందు కొద్దిగా సమయం దొరికితే అపార్ట్మెంటు ఎదురుగా ఉన్న గార్డెన్లో కూర్చొని 2 ముద్దలు నోట్లో పెట్టుకోవడం. ఒక్కోసారి ఇంటి వాళ్ళు అదనపు పని అప్పగిస్తే ఆ కాస్త సమయము దొరకదు. ఒకరోజు అలా కూర్చొని తింటున్నప్పుడే పొలమారి ఎక్కిళ్ళు వస్తే దగ్గర ఉన్న ఇంటి బెల్ కొట్టి మంచినీళ్లు అడిగింది. ఆ ఇంటావిడ నీళ్ళివ్వలేదు సరికదా, బాగా దులిపి మొహం మీద తలుపేసింది. ఇది వరకు శారదమ్మ ఇంటిలో పనిచేసేటప్పుడు ఇలాంటి ఇబ్బందులేవి ఉండేవి కావు. ఎంచక్క టయానికి టిఫిన్లు, కాఫీ, భోజనం అన్నీ దొరికేవి. అప్పట్లో తల్లిగా ఆదరించిన శారదమ్మ జ్ఞాపకం వచ్చి అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పటి తన పరిస్థితిని చూసి తనను బాగా ఆదరించేదేమో. ప్రేమ తల్లి పార్వతి శారదమ్మ వాళ్ళింట్లో పనిచేసేది. పార్వతికి ఒంట్లో బాగోలేనప్పుడు, ఇంట్లో పండుగలు పబ్బాలు ఉన్నప్పుడో అమ్మకు బదులుగా ప్రేమ వచ్చేది. మిగతా రోజుల్లో ఒక కానిస్టేబుల్ ఇంట్లో పనిచేసేది ప్రేమ.
అప్పుడామెకి 15 ఏండ్లు. ఓ రోజు కానిస్టేబుల్ అతని భార్య బయటకు వెళ్ళిన సందర్భం చూసి వారి కొడుకు ప్రేమ మీద అఘాయిత్యం చేయబోయాడు. ప్రేమ తప్పించుకొని పారిపోయి ఇంటికొచ్చి ఇక ముందు వాళ్ళింటికి పోనంటే పోనంతే అని చెప్పేసింది. ఆ రోజు నుండి శారదమ్మ ఇంట్లోనే పనిచేయడం మొదలుపెట్టింది ప్రేమ. పార్వతి ఇంకో ఇంట్లో పని కుదుర్చుకుంది. ప్రేమను చిన్న పాపగా ఉన్నప్పటి నుండి చూస్తూ ఉండడం వల్ల శారదమ్మకు ఆమెను చూస్తే ముచ్చట. ఇల్లు క్లీన్ చేయడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అన్ని పనులు చేసేది ప్రేమ. ఇంటి పెరట్లో ఉన్న చిన్న పూల తోటలో శారదమ్మ పనిచేసేటప్పుడు సాయం కూడా చేసేది. ప్రేమకు పెళ్లి సంబంధం ఖాయం చేసిన తర్వాత పెళ్లికి వారం ఉందనగా జరిగింది ఆ సంఘటన. ఎప్పటిలాగే పెరట్లో పనిచేస్తోంది శారదమ్మ. వారి జిల్లాలో అంతటా క్యారెట్ బాగా పండుతుంది. సరదా కొద్దీ శారదమ్మ కూడా పెరట్లోనే కొన్ని క్యారెట్ మొక్కలు పెంచేది. తనే మట్టిని చదును చేసి రాళ్ళు రప్పలు ఏరి క్యారెట్ విత్తనాలు చల్లేది. ఆ రోజు అదే పనిలో ఉంది. ప్రేమను పిలిచి ఓ బిందె నీళ్లు తెమ్మని పురమాయించింది. నీళ్లు తెచ్చి ఇచ్చిన తర్వాత అమ్మ త్వరగా రమ్మనమని చెప్పిందని బయలుదేరి వెళ్ళిపోయింది ప్రేమ. శారదమ్మ పెరట్లో పని పూర్తి చేసి కాళ్ళు చేతులు కడుక్కొని టీపాయ దగ్గరకు వచ్చి వజ్రపు టుంగరం కోసం చేయి చాపింది. మట్టిలో పనికెళ్లే ముందర ఉంగరం తీసి ఒక చిన్న డబ్బాలో వేసి టీపాయ్ మీద పెట్టడం అలవాటు. ఇప్పుడు చూస్తే లేదు. ఇల్లంతా వెతికింది, ఎక్కడా లేదు. ప్రేమ హడావుడిగా ఇంటికి బయలుదేరి వెళ్ళడం గుర్తొచ్చింది. అదీ కాకుండా ఆమె పెళ్లికి వారం మాత్రమే ఉంది. నీళ్లు తెమ్మని పంపినప్పుడు ఉంగరం కాజేసి ఉంటుంది అనే నిర్ణయానికి వచ్చింది. వీళ్ళిద్దరూ తప్ప ఇంట్లో ఎవరూ లేరాయే, ఇంకెవరు తీస్తారు? వెంటనే పార్వతికి కబురు చేసింది. ప్రేమను చెడామడా తిట్టింది. నయానా భయానా చెప్పి చూసింది. పోలీసులకు అప్పజెబుతానని బెదిరించింది. ప్రేమది ఒకటే జవాబు, నేను తీయలేదమ్మా, అవ్వమీదొట్టు. ఛీ, మీ బతుకే అంత. మీకోసం ఎంత చేసినా ఒకటే. తిన్నింటి వాసాలు లెక్కెట్టే రకం. నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ఉంటే నా ఉంగరం కూడా పెట్టిన చోటే ఉండేది. ఇంకా నాకు తెలియకుండా ఏమేమి తీశావో దేవుడికే ఎరుక. నీకు ఈ నెల జీతం ఇచ్చేది లేదు. నీ పెళ్ళికి కానుకగా ఇచ్చానని సరిపెట్టుకుంటాను. ఇంకెప్పటికీ నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపో అనేసింది. శారదమ్మ ఇంట్లో పని మానేసిన తర్వాత అక్కడి నుండి 2 మైళ్ళ దూరంలో ఉన్న అపార్ట్మెంటులో పని కుదుర్చుకుంది ప్రేమ. అక్కడ 3 ఇళ్లల్లో పనిచేసేది. వాళ్ళంతా వయసులో శారదమ్మ కంటే చిన్నవారు. పొగరు మాత్రం అందరిలోనూ ఎక్కువే. అదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని వేరే ఇళ్లల్లో పనిచేసే లక్ష్మిని పరిచయం చేసుకుంది. తన కష్టసుఖాలు పంచుకోవడానికి ఒక స్నేహితురాలు దొరికింది అనుకుంది ప్రేమ. లక్ష్మి, ఆళ్ళంతా మనల్ని మసీను లెక్క అనుకుంటుండ్రే. వీళ్ళందరికేమో వారానికి 2 సెలవులు, మనకేమో నెలకు 3 రోజులకు మించి ఒక్కరోజు సెలవడిగినా కోపంతో మన మీద ఇడ్చుకుపడతారు. ఇగో ఈ ఫోన్ ఒకటి, ఇది కొని పెద్ద తప్పు చేసినా ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే చాలు. ఎక్కడున్నావు? ఇంకెంతసేపు? ముందు మా ఇంట్లో పనిచేసిన తర్వాతనే వేరే ఇంటికి పో అనుకుంటా తలకాయ తింటారు. అవు మళ్ళా మా ఊర్లో జాతరున్నది శనివారం, ఐతారం ఊరికి పోయొత్తానంటే కుదరదంటారు. గీళ్లకు 2 రోజులు సెలవు ఉంటుంది కదా. గింత పెయ్యి వంచి పనిచేస్తే గాళ్ళ ఆస్తులేమన్నా తరుగుతాయా? జాతర ఇడ్చిపెట్టు. కిందటి నెల మా మామ చచ్చిపోయిండు, పొయ్యొస్తానంటే ఒకటే లొల్లి. పని ఎగ్గొట్టడానికి ఏమేమో సాకులు చెప్తావు. అంత అర్జెంటైతే వేరే ఎవరినైనా పెట్టిపో అంటారు. అప్పటికప్పుడు యాడికెళ్ళి తేవాలా మనుషుల్ని? వీళ్ళంతా వారాలకి వారాలు సెలవులు పెట్టి ఊళ్ళు తిరిగేతందుకు పోతారు కదా. మరప్పుడు జనాల్ని పెట్టే పోతారా ఏంది? అడక్కపోయినావా ప్రేమ? మనం కుక్కిన పేన్ల లెక్క ఉండాల లక్ష్మి. పానం బాగాలేదు రాను అంటే మీ పోరగాళ్ళను పంపు చిన్న చితక పనులకు అంటారు. వీళ్ళంతా చదువుకున్నోళ్ళే అంటావా? బోనాలకని ఓ రోజు సెలవు పెట్టినా మర్నాడు అంట్లు పడ్డాయి చూడు, చేతులు ఇరిగినాయనుకో. గిన్నెలు ఎట్లయినా తోమొచ్చు లక్ష్మి. ఆ బీలో ఉంటాదే లావుటామే, లెట్రిను కడగమంటదే. నేను ముందే చెప్పినా గా పనొక్కటి చెయ్యనని. ఇనదే.
3 ఏండ్లాయే పైసా జీతం పెంచలేదు మళ్ళా. మనం లేకపోతే ఈళ్లకు కాలు చేతులు ఆడవు. జీతం పెంచమంటే మాత్రం మనసొప్పదు. గిసుంటోళ్ళు మనకేం పెడతారు చెప్పు. ఏడాది ఒక్క పారైనా షేరపెట్టిన మొకాలు కావవి. ఒకసారి ఏమైందో ఎరికేనా? గా హిందీ మాట్లాడేటామే లేదు, గామె రొట్టెలు కూర పెట్టిందే. తీసుకపోంగా గా సెక్యూరిటీగాడు చూసి ఆపిండు. హిందీ ఆమెకు ఫోన్ చేసి మీరే ఇచ్చిండ్రని అంటుంది. నిజమేనా అని అడిగిండు. సిగ్గుతో చచ్చినాననుకో. మనం గంత గతిలేనోళ్ళమానే ప్రేమ. వదిలేసేయ్, ఫికర్ చెయ్యకు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదంటారు కదా పెద్దోళ్ళు. మన బతుకులు కూడా గసుంటయే. గీళ్ళ ఇండ్లల్లా ఏమన్నా మాయమైతే మన మీద దొంగతనం అంటగడతారు అని చెప్తున్నప్పుడు ప్రేమకు శారదమ్మే గుర్తొచ్చింది. చినుకులు పడుతూనే ఉన్నాయి. దీపావళి అని సెలవు తీసుకుంది కాబట్టి ఈరోజు తనకు స్వాగతం పలకడానికి కుప్పలు కుప్పలుగా అంట్లు మాసిన బట్టలు పడుంటాయి. ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి అనుకుంది. ఇంకా పావు గంట నడవాలి. ఇప్పుడైతే పర్వాలేదు, ఇంకా 2 నెలల తర్వాత ఇలా 2 మైళ్ళ నడక రోజంతా చాకిరీ చేయగలనా అని భయపడింది. ఈ రోజైతే 2 రోజుల పనులు తన కోసం వేచి ఉన్నాయి. తలుచుకుంటేనే దిగులుగా ఉంది. అంతలో ఫోన్ రింగ్ అయ్యింది. ఈరోజు కూడా ఎగ్గొడుతున్నావేమో అని అడగటానికి కాబోలు అనుకుంటూ ఫోన్ తీసి హలో అంది. అటువైపు నుంచి శారదమ్మ గొంతు విని మొహం విప్పారింది. శారదమ్మ, ఎట్లున్నారు? గిన్ని రోజులకు మీ ఈ బిడ్డ గుర్తొచ్చినాది. మాట పూర్తి చేసేలోపే కన్నీళ్లు ఉబికి చెంపల మీద పడ్డాయి. శారదమ్మ ఎక్కువ మాట్లాడకుండా పనైపోయాక ఇంటికొచ్చి వెళ్ళు అని ఫోన్ పెట్టేసింది. ఇళ్లల్లో పనులన్నీ ఎంతో ఉత్సాహంగా ముగించుకుంది. ఇన్నాళ్ళు శారదమ్మను చూడాలని మనసు తహతహలాడినా అభిమానం అడ్డొచ్చేది. పెళ్ళైన సంవత్సరానికల్లా రాజు పుట్టాడు. వాడు పుట్టిన 3 నెలలకే అమ్మ పోయింది. ప్రేమించే ఒకే ఒక జీవం ఆమెను విడిచిపెట్టి పోయింది. గిన్ని రోజులకు శారదమ్మకు నేను గుర్తొచ్చినా అనవసరంగా దొంగతనం అంటగట్టినందుకు బాధపడి ఉంటుందా? గది గ్రహించడానికి గిన్ని రోజులు పట్టిందా? గిన్ని రోజులకైనా నన్ను తలుచుకుంది చాలు. పోవాలే, ఒక్కసారి గా అమ్మను గల్వాలే. ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉండేది. ఆ ప్రేమకు ఈ ప్రేమ ఎప్పుడు రుణపడి ఉంటది అనుకుంటూ శారదమ్మ ఇంటివైపు నడక సాగించింది. తలుపు తీసిన శారదమ్మ ప్రేమను చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకుంది. మిగతా ఇళ్లవారు మడి అంటూ దూరంగానే ఉంచినా శారదమ్మ తనతో తల దువ్వించుకునేది. వీపు నొప్పికి మోకాలు నొప్పికి నూనె రాయించుకునేది. కాని ఎన్నడూ ఇలా దగ్గరకు తీసుకుంది మాత్రం లేదు. అమ్మే వచ్చి కావలించుకుందని సంబరపడిపోయింది. ఇద్దరి కళ్ళల్లో తడి. అలాగే పొదివి పట్టుకొని లోపలికి తీసుకెళ్లి కూచోబెట్టి వేడివేడి కాఫీ చేసి ఇచ్చింది. పెళ్ళైన రోజు నుండి నేటి వరకు తన జీవితంలో జరిగిన ముచ్చట్లన్నిటినీ తూచా తప్పకుండా సినిమా కథలాగా వర్ణించింది ప్రేమ. పెళ్ళి, రాజు పుట్టడం, తల్లి చనిపోవడం, మొగుడితో తగవులు, చెల్వితో తన మొగుడి సంబంధం, తాను మళ్ళీ కడుపుతో ఉండడం, 3 ఇళ్లల్లో పనిచేయడం అన్నీ చెప్పింది. ఎన్నో రోజుల నుండి భారంగా ఉన్న మనస్సు తేలిక పడ్డట్టు, తన తల్లి పక్కన కూర్చొని కబుర్లు చెబుతున్నట్టు అనిపించింది ప్రేమకు. మా రాజుగాడు బడి నుండి వస్తాడమ్మా, పొయ్యొస్తా, మళ్ళా వచ్చినప్పుడు ఆన్ని తోల్కొస్తా, పొయ్యొస్తానమ్మా అని లేచింది ప్రేమ. కాసేపు ఉండు ప్రేమ అంటూ లోపలికి వెళ్ళింది శారదమ్మ. బయటకు వచ్చేటప్పుడు ఆమె చేతిలో పళ్ళెం, అందులో పసుపు కుంకుమ, జాకెట్ గుడ్డతో పాటు క్యారెట్ ఉండడం గమనించి అచ్చెరు పొందింది ప్రేమ. ఏందమ్మా గివన్నీ ఏంది? ప్రేమ, నేను చాలా తెలివిగలదాన్నని మురిసిపోతూ ఉండేదాన్ని. కాదని చూపించాడే ఆ భగవంతుడు. నాకు గార్డెనింగ్ పిచ్చి ఉందని నీకు తెలిసిందే కదా. ఏటా క్యారెట్ మొక్కల్ని నాటడం సరదా నాకు. ఈసారి కూడా నాటాను, బాగానే పెరిగాయి. నిన్న బాగా వర్షం కదా, మొక్కలన్నీ పాడైపోయాయి. ఎలాగూ కొన్ని రోజులయ్యాక తీయాలి కదా అని ముందే పీకేశాను. దేవుడుండేది నిజమే ప్రేమ, నువ్వే చూడు అంటూ పల్లెంలో ఉన్న క్యారెట్ని తీసి ప్రేమ చేతిలో పెట్టింది శారద. ప్రేమ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. క్యారెట్ మధ్యలో శారదమ్మ డైమండ్ ఉంగరం మిలమిలా మెరుస్తూ ఉంది. ఉంగరంలో దూరిపోయి క్యారెట్ పెరిగింది. క్యారెట్ నడుమ భాగం ఉంగరం వల్ల సన్నగా ఉండి అటువైపు ఇటువైపు లావుగా ఉంది.
బిగుతైన ఉంగరం వేలుకు పెట్టుకోవడం వల్ల ఉంగరం ఉన్న రక్తం గడ్డకట్టినట్టుగా. ప్రేమ మొహంలో మారుతున్న భావాలను గమనించి శారదమ్మే మాట్లాడింది. నా మతిమరుపు వల్ల అనవసరంగా నీ మీద నింద మోపానురా. అనుమానించాను, కోపగించుకున్నాను, తిట్టాను. ఆ రోజు ఉంగరం తీసి పెట్టడమే మరిచాను. మట్టిలో పనిచేసినప్పుడు జారిపోయి ఉంటుంది. నీ మీద నేను మోపిన నిందను తొలగించడానికి నేల తల్లే దానిని పైకి తెచ్చి ఇచ్చింది. దీనికి పసుపు కుంకుమలు రాసి నీ చేతిలో పెడుతున్నా. ఇది నీదే. ఆ రోజు నిన్ను తిడుతూ ఓ మాట అన్నాను, గుర్తుందా?